మండల ప్రత్యేక అధికారులు వారి పరిధిలోని విద్యా సంస్థలు హాస్టళ్లను నిరంతరం సందర్శించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. పాఠశాలలో ఎక్కడ వాన నీరు, మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే జేసీబీని ఏర్పాటు చేసి నీటిని బయటకు పంపే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు వారి పరిధిలోని విద్యా సంస్థలు హాస్టళ్లను నిరంతరం సందర్శించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. పాఠశాలలో ఎక్కడ వాన నీరు, మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే జేసీబీని ఏర్పాటు చేసి నీటిని బయటకు పంపి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమ్మిళిత సమావేశంలో మాట్లాడుతూ పరిశుభ్రత లోపం కారణంగా విద్యార్థులు అనారోగ్యానికి గురి కాకుండా చూడాలని, అందువల్ల మండలాల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు వారి మండలంలోని అన్ని పాఠశాలను తనిఖీ చేయాలని, ముఖ్యంగా పాఠశాల ఆవరణలో ముళ్ల పొదలు, చెత్త చెదారం లేకుండా చూడాలని, విద్యార్థులు విషపురుగులు, క్రిమి కీటకాల బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని, మూసి పరివాహక ప్రాంతంలో విషపురుగులు బెడద ఎక్కువగా ఉంటుందని, అందువల్ల అక్కడ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఎక్కడైనా ప్రభుత్వ భవనాలు వృధాగా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే గుర్తించి వాటి వల్ల ఎలాంటి ప్రమాదం జరగకుండా కూలగొట్టాలని చెప్పారు. అనంతరం జిల్లా కలెక్టర్ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2025 గోడపత్రికను ఆవిష్కరించారు. ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, జాప్యం లేకుండా ఫిర్యాదులు పరిష్కరిస్తే లబ్ధిదారులకు మేలు జరుగుతుందన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, డిఆర్డీఓ శేఖర్ రెడ్డి, జెడ్పీ ఇన్ఛార్జ్ సిఈఓ శ్రీనివాసరావు, ఆర్డీఓ వై అశోక్ రెడ్డి, జిల్లా అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.